గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి నామము నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనేటటువంటి నామము. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి నామము. నిజానికి మనకి లలితా సహస్రనామాలలో ప్రతి నామము కూడా ఎంతో విశిష్టమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. పైగా మనము ఎప్పుడైతే ఈ నామాన్ని పట్టుకొని ఆ తల్లిని ఉపాసన చెయ్యటం మొదలు పెడతామో మనము అటువంటి విశిష్టమైనటువంటి ఫలితాలని మనం కూడా పొందుతాము. నిజానికి చూడండి, అమ్మవారు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. అమ్మవారు చిదగ్నికుండము నుంచి ఆవిర్భవించిన తర్వాత ఆ తల్లి యొక్క 4 భుజాలు కనిపించాయి. అంటే మనం చెప్పుకున్నాము, చేతులంటే క్రియాశక్తి. క్రియాశక్తి అంటే ఏంటి? మనం చేసేటటువంటి పనులను బట్టే మనకి మళ్ళీ జన్మ రావటం అన్నది ఆధారపడి ఉంటుంది. బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా మనము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండాలి. ఎందుకు? ఏ క్షణంలో మనం విడిచేటటువంటి ఊపిరి అయి ఉండొచ్చు, పీల్చేటటువంటి ఊపిరి అయి ఉండొచ్చు. ఏది ఆఖరో మనం చెప్పలేము. కాబట్టి మనం ఉన్నన్నాళ్ళు ఈ ఊపిరి పీలుస్తూ వదిలినంత కాలము కూడా ఆ భగవన్నామాన్ని మనం స్మరిస్తూ ఉండాల్సిందే. మరి అలాంటప్పుడు మనకి భగవంతుడు కూడా ఉద్ధరణ పొందటానికి ఏం చేశాడు? 1 నామము 2 నామాలైతే ఈ కలియుగంలో మానవుడు ఆ నామాలు పట్టుకుని ఉద్ధరణ పొందటం కొంచెం కష్టమవుతుందని ఆ భగవంతుడే కృపతోటి మనకేం చేశాడు? ప్రతి భగవన్మూర్తికి కూడా సహస్రనామాలు, అనంతమైనటువంటి నామాలని మనకి అనుగ్రహించాడు. ఏ ఒక్క నామాన్నైనా నువ్వు పట్టుకోరా, ఈ ఒక్క నామంతో నువ్వు ఉద్ధరణ పొందుతావని చెప్పాడు. పైగా ఈ లలితా సహస్రనామాలు ఏంటి? రహస్య నామాలు. వీటిల్లో అనేక రకాలైనటువంటి అతీంద్రియ శక్తులు, ఇంద్రియాలకు అందనటువంటి శక్తులన్నీ కూడా దాగుకొని ఉన్నాయి. మరి ఆ తల్లి చిదగ్నికుండం నుంచి ఉద్భవించినప్పుడు ఆ తల్లి కాంతితో పాటు తర్వాత చతుర్బాహువులు కనిపించాయి మనకి. మళ్ళీ చతుర్బాహువులు కనిపించిన తర్వాత ఏంటి? మళ్ళీ కూడా మనకి కాంతి కనిపిస్తోంది. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఆ తల్లి నుంచి వస్తున్నటువంటి అరుణవర్ణంలో ఉన్నటువంటి కాంతిట ఇక్కడ అక్కడ అని కాదు, ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉందిట. అంటే చూడండి, అమ్మ అంటేనే ఏంటండి? ప్రేమ స్వరూపిణి. మనలో ఉన్నటువంటి ప్రేమ మరీ ఎక్కువైపోయిందనుకోండి, అది దయగా మారుతుంది. ఆ దయగా మారిన తర్వాత మనం ఏం చేస్తాము? ఎదుట ఉన్నటువంటి వ్యక్తి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమని మనము చూపించగలుగుతాం. నిజానికి అమ్మ చూడండి, బిడ్డడికి ఏదైనా అనారోగ్యం కలిగిందనుకోండి, తండ్రి కూడా అనడేమో, తండ్రి కూడా బాధపడతాడేమో, కానీ తండ్రి కూడా అననటువంటి మాట తల్లి అంటుంది. ఏమంటుంది తల్లి? నా ఆయుష్ని కూడా తీసుకుని వీడిని బ్రతికించు తండ్రి అని త్రికరణ శుద్ధిగా తల్లి భగవంతుడికి నమస్కరిస్తుంది. తండ్రి కూడా పాపం తాపత్రయపడని కాదు, తాపత్రయపడతాడు. కానీ తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి తన ఆయుష్ తీసుకోమని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఆ తల్లిని ఎవరినన్నా మనం అడిగామనుకోండి, ఎందుకమ్మా నిన్ను చూశాడా ఏమన్నా నీ కొడుకు నేను చూడలేదు, నీకు తిండి పెట్టలేదు, అయినా వాడి బాగెందుకు కోరుకుంటున్నావు? నీ ఆయుష్యం తీసుకుంటే ఎలా? మిగతా పిల్లలు ఎవరు చూస్తారంటే పర్వాలేదులే, ఏదో వాడు అలా ఉండిపోతే బాగుండు అంటూ ప్రతి తల్లి కూడా మనస్ఫూర్తిగా తన బిడ్డడి మీద ప్రేమతోటి, మమకారంతో వాడి యొక్క బాగోగులే కోరుకుంటుంది. మరి ఆ తల్లి, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించినటువంటి తల్లి, ఆ బ్రహ్మకీట జనని అమ్మవారు. మరి ఆ తల్లికి మనందరి మీద ఎంత ప్రేమ ఉండాలండి? నిజానికి ఒక కుటుంబంలోనే చూసుకోండి, తల్లికి పిల్లలందరి మీద ఒకే రకమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది. పైగా ఎవరైతే బలహీనులో, ఎవరైతే అర్భకులో, ఎవరైతే కొంత చేత కాకుండా ఉన్నారో, చదువులో వెనకబడి ఉన్నారో వాళ్ళ మీద ఇంకా తల్లికి ఏంటి? ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరు చూడకుండా ఏం చేస్తుంది? ఒరే నువ్వు ఇది కాస్త తినరా, కొంచెం ఒళ్ళు చేస్తావంటూ తల్లి ఏం చేస్తుంది? చాటుకు పిలిచి ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ పిల్లవాడికి మరికొంచెం తినిపిస్తుంది. ఎందుకు తినిపిస్తుంది?
ఇంకొక పిల్లవాడికి పెట్టకూడదనా? కాదు. అయ్యో వీడే బలహీనంగా ఉన్నాడే, వీడి కూడా కొంత పుష్టిని పొందాలని తల్లి ఏం చేస్తుంది, పక్కకు పిలిచి ఆ పిల్లవాడికి మరింత ప్రేమతోటి మా పిల్లవాడికి తినిపిస్తుంది. మరి ఆ తల్లికి కూడా ఏంటి, జీవులందరిపైన కూడా అవ్యాజమైనటువంటి కరుణ నిండి ఉంటుంది. అందుకని ఆ తల్లి యొక్క అరుణవర్ణమైనటువంటి కాంతి అంతా నాపైన మీపైన అని కాదు, ఈ బ్రహ్మాండమంతా కూడా పరుచుకొని ఉంది. ఎవరమైతే ఆ తల్లి యొక్క కాంతి మన పైన పడుతోందని గ్రహించగలుగుతామో, ఆ అరుణవర్ణాన్ని మనం ధ్యానంలో చూడగలుగుతామో, అమ్మవారికి ధ్యాన శ్లోకంలోనే ఏముంటుంది, అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం అంటూ ఆ భవానీని వేడుకుంటామా లేదా? ఆ తల్లి యొక్క నామంలోని అరుణవర్ణం అంతా కూడా దాగికొని ఉంది. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ఈ అరుణవర్ణాన్ని మనం ధ్యానం చెయ్యాలి. మనం కూర్చున్నటువంటి ప్రదేశాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని మెల్లి మెల్లిగా మొత్తము కూడా అరుణవర్ణంలో ఉన్నట్టుగా మనం భావన చెయ్యగలగాలి. అలా భావన చేసినటువంటి మరుక్షణము నీ ఉపాసన అన్నది తారాస్థాయికి చేరిందన్నమాట. సామాన్యంగా చూడండి, మనం ఏదో లలితా సహస్రనామాలు చదువుకుంటూ నిజారుణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండ మండల అన్నామనుకోండి, మనకి దాని యొక్క విశిష్టత తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ నామము యొక్క అర్థం తెలుసుకున్నామో, అరుణవర్ణం గురించి తెలుసుకున్నామో, అసలు సృష్టి మొదలైందే ఎలా, ఏ వర్ణంతో మొదలవుతుంది, అరుణవర్ణంతో, అంటే ఎరుపు కాంతితోటే మొదలవుతుంది. అందుకనే బ్రహ్మగారు సృష్టికర్త కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అరుణవర్ణంలో ఉంటాడు, ఎరుపు వర్ణంలోని బ్రహ్మగారు ఉంటారు. అలాగే లక్ష్మీదేవి కూడా అరుణవర్ణంలో ఉంటుంది. కాబట్టి ఏంటి, సృష్టి అంటే రజోగుణంతో కూడుకొని ఉన్నది కాబట్టి అరుణవర్ణంతో ఉంటుంది. అలాగే ఈ తల్లి నుంచే సమస్త బ్రహ్మాండాలు కూడా ఆవిర్భవించాయి. బ్రహ్మగారికి అంతటి శక్తి ఎందుకు వచ్చింది అంటే, బ్రహ్మగారు కూడా ఈ తల్లి యొక్క పాదధూళిని తన యొక్క శిరస్సు మీద చల్లుకుంటాడు కాబట్టి ఆయనకి అంతటి శక్తి వచ్చింది. తని అంశం పాంశం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధేనం భజతి భజితోద్ధూళన విధిం అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఈ సృష్టికర్తకి, స్థితికర్తకి, లయకర్తకి, త్రిమూర్తులకి కూడా ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, ఆ తల్లి యొక్క పాదధూళిని వారు శిరస్సు మీద చల్లుకునేసరికే వారు అంతటి శక్తి సంపన్నులయ్యారు. కాబట్టి అమ్మ, నీ పాదధూళి అల్లి ఇసుమంతైనా కూడా నా పైన పడితే చాలమ్మా, వారి అంత శక్తివంతులము కాకపోయినప్పటికీ కూడా మేము నీ పైన భక్తి భావనతో ఉండగలుగుతాము అన్నటువంటి భావనతో మనం ఏం చేయాలి, ఆ తల్లిని ఆరాధన చేయటం మొదలు పెట్టాలి. సృష్టి మొదలయ్యేది ఎరుపు వర్ణంతో. అంటే ఎరుపు వర్ణము అనగానే ఏంటి, మార్పుకు సంకేతం. అందుకనే చూడండి, లలితా సహస్రనామాలలో కూడా ఉద్యద్భాను సహస్రాభ అని ముందు చెప్పారు. చతుర్బాహువుల కంటే ముందు మనము ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పుకున్నాం. అంటే అక్కడ కాంతి యొక్క రంగుని చెప్పలేదు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క వర్ణాన్ని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేశాము, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అరుణవర్ణంలో ఉంటాడు కాబట్టి ఆ వర్ణంలో ఉన్నటువంటి దాన్ని ఉపాసన చెయ్యాలని ఊహించాము. కానీ ఎప్పుడైతే ఇక్కడ క్రియాశక్తి అంతా వచ్చిందో, అమ్మవారి యొక్క చతుర్బాహువులలో ఉన్నటువంటి ఆయుధాలని, ఆ తల్లి యొక్క చతుర్భుజాలని ఎప్పుడైతే మనం ధ్యానం చేశాము, ఎప్పుడైతే చూసాము, వెంటనే ఏం చేశారు వసిన్యాది దేవతలు, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఈ బ్రహ్మాండమంతా కూడా నీ యొక్క అరుణవర్ణంతో నిండిపోయిందమ్మా అంటూ వసిన్యాది దేవతలు చెబుతున్నారు. అంటే ఎరుపు రంగు చిక్కబడిందనుకోండి, అది తెలుపు రంగులోనికి మారిపోతుందంటే శుద్ధ సత్వగుణంలోకి మనము వెళ్ళిపోతాం. ఆ స్థితికి మనం చేరగలగాలి. అంటే వర్ణము అనగానే ఏంటి, ఎరుపు రంగు అనేది ఏంటి, మార్పుకు సంకేతము. ఈ రంగుని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఆ తల్లి మొత్తము కూడా ఎరుపు వర్ణంలో కూడుకుని ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చెయ్యగలుగుతాము,
మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు జరిగిందనడానికి నిదర్శనం అదే అన్నమాట. నిజానికి మనం ఒక్క అమ్మవారినే కాదు, మన శరీరాన్నే ఒక బ్రహ్మాండంగా కనుక మనము ఆలోచించామనుకోండి, మన శరీరమే ఒక అణువు. ఆ అణువులో ప్రవహిస్తోందంతా కూడా ఆ అమ్మవారి యొక్క చైతన్యమే అని మనము ఎప్పుడైతే భావన చేస్తామో, ఎప్పుడైతే మన ఆలోచన ఆ విధంగా మారుతుందో, నా అణువులో నా శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా ఆ తల్లి యొక్క స్వరూపమే. నేను ఇన్ని పనులు చేయటానికి ఏ పని చేస్తున్నా నా వెనకాల అండగా ఉండి ఆ తల్లి నన్ను నడిపిస్తూ ఉంది అన్నటువంటి భావనతోటి మనము ఈ నామాన్ని చదువుతూ ఉన్నామనుకోండి, మనం ఏదైనా ధర్మ విరుద్ధమైనటువంటి పని చేయటానికి ముందుకు వెళ్ళగలుగుతామా? లేదే. మనం ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఆ తల్లి ప్రీతికి మనం పాత్రులమయ్యేటట్టుగానే మన ప్రవర్తన అనేది మారిపోతుంది. అంటే అయ్యో ఎవరూ చూడట్లేదు కదా, నేను ఈ తప్పు చేసేస్తే సరిపోతుంది అని మనం ఆలోచించము. ఏం చేస్తామమ్మో, ఆ తల్లి నన్ను చూస్తోంది, ఆ తల్లి నా వెంట ఉంది కాబట్టి నేను తప్పు చేస్తే ఆ తల్లి నా మీద కినుక వహిస్తుంది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క వర్ణాన్ని చెప్పాడు కాబట్టి మనం ఏం చేశాము, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అరుణవర్ణంలో ఉంటాడు కాబట్టి ఆ వర్ణంలో ఉన్నటువంటి దాన్ని ఉపాసన చెయ్యాలని ఊహించాము. కానీ ఎప్పుడైతే ఇక్కడ క్రియాశక్తి అంతా వచ్చిందో, అమ్మవారి యొక్క చతుర్బాహువులలో ఉన్నటువంటి ఆయుధాలని, ఆ తల్లి యొక్క చతుర్భుజాలని ఎప్పుడైతే మనం ధ్యానం చేశాము, ఎప్పుడైతే చూసాము, వెంటనే ఏం చేశారు వసిన్యాది దేవతలు, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఈ బ్రహ్మాండమంతా కూడా నీ యొక్క అరుణవర్ణంతో నిండిపోయిందమ్మా అంటూ వసిన్యాది దేవతలు చెబుతున్నారు. అంటే ఎరుపు రంగు చిక్కబడిందనుకోండి, అది తెలుపు రంగులోనికి మారిపోతుంది. అంటే శుద్ధ సత్వగుణంలోకి మనము వెళ్ళిపోతాం. ఆ స్థితికి మనం చేరగలగాలి. అంటే వర్ణము అనగానే ఏంటి, ఎరుపు రంగు అనేది ఏంటి, మార్పుకు సంకేతము. ఈ రంగుని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఆ తల్లి మొత్తము కూడా ఎరుపు వర్ణంలో కూడుకుని ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయగలుగుతామో, మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు జరిగిందనడానికి నిదర్శనం అదే అన్నమాట. నిజానికి మనం ఒక్క అమ్మవారినే కాదు, మన శరీరాన్నే ఒక బ్రహ్మాండంగా కనుక మనము ఆలోచించామనుకోండి, మన శరీరమే ఒక అణువు. ఆ అణువులో ప్రవహిస్తోందంతా కూడా ఆ అమ్మవారి యొక్క చైతన్యమే అని మనము ఎప్పుడైతే భావన చేస్తామో, ఎప్పుడైతే మన ఆలోచన ఆ విధంగా మారుతుందో, నా అణువులో నా శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా ఆ తల్లి యొక్క స్వరూపమే. నేను ఇన్ని పనులు చేయటానికి ఏ పని చేస్తున్నా నా వెనకాల అండగా ఉండి ఆ తల్లి నన్ను నడిపిస్తూ ఉంది అన్నటువంటి భావనతోటి మనము ఈ నామాన్ని చదువుతూ ఉన్నామనుకోండి, మనం ఏదైనా ధర్మ విరుద్ధమైనటువంటి పని చేయటానికి ముందుకు వెళ్ళగలుగుతామా? లేదే. మనం ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఆ తల్లి ప్రీతికి మనం పాత్రులమయ్యేటట్టుగానే మన ప్రవర్తన అనేది మారిపోతుంది. అంటే అయ్యో ఎవరూ చూడట్లేదు కదా, నేను ఈ తప్పు చేసేస్తే సరిపోతుంది అని మనం ఆలోచించము. ఏం చేస్తామమ్మో, ఆ తల్లి నన్ను చూస్తోంది, ఆ తల్లి నా వెంట ఉంది కాబట్టి నేను తప్పు చేస్తే ఆ తల్లి నా మీద కినుక వహిస్తుంది, నా మీద కోపం వస్తుందన్నటువంటి భావనతోటి మనము అసలు తప్పు చేసేటటువంటి ఆలోచనే మన మనసులోనికి రానీయం. అంటే జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చిందా లేదా? పైగా ఆ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మన శరీరంలో ఉంది అనగానే మనకి ఎక్కడి లేని ఉత్సాహము వస్తుంది. నిజానికి చూడండి, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ పిండాండం ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఇలా ఉపయోగించుకున్నటువంటి వాటిని మళ్ళీ వ్యర్థ పదార్థాలని మళ్ళీ మనము ఈ బ్రహ్మాండంలోకే వదిలేస్తుంటాం. ఎవరన్నా పుచ్చుకుంటున్నారా? లేదే. ఈ బ్రహ్మాండంలో వచ్చినటువంటి ఒక అరటి పండునో ఒక యాపిల్ పండునో మనం తిన్నాము. మనం తిన్న తర్వాత జీర్ణమైపోయిన తర్వాత తీసుకున్నటువంటి ఫలము, అందులో మిగిలినటువంటి పిప్పి భాగాన్ని ఎవరైనా పట్టుకుంటున్నారా? లేదే. మళ్ళీ తిరిగి ఏం చేస్తోంది, ఈ బ్రహ్మాండమే దాన్ని స్వీకరిస్తుంది. అంటే ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. అలాగే నీరు చూడండి, ఈ నీరు కూడా అంతే కదా. బ్రహ్మాండంలో ఉన్నటువంటి నీటిని మనము దాహమేస్తే తాగుతున్నాము,
తాగిన తర్వాత ఇంకా వ్యర్థంగా ఉన్నటువంటి నీటి పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని ఏం చేస్తోంది, మన శరీరం బయటికి నెట్టేస్తోంది. బయటికి నెట్టేసినప్పుడు మళ్ళీ తిరిగి ఏం చేస్తోంది, ఈ బ్రహ్మాండమే దాన్ని స్వీకరిస్తుంది. అలాగే వాయువు కూడా, అంటే ఈ పంచభూతాలకి పంచభూతాలు బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలకి, మన పిండాండంలో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే మనం బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయువుని మనం స్వీకరిస్తూ ఉంటాము. ఇలా స్వీకరించిన తర్వాత కలుషితమైపోయినటువంటి వాయువుని బయటికి వదిలేస్తూ ఉంటాం. మళ్ళీ ఏది స్వీకరిస్తోంది, ఈ బ్రహ్మాండమే స్వీకరిస్తోంది. ఒకవేళ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని మనం వదలలేకపోయినప్పటికీ కూడా అది ఒక సమస్యే, అలాగే స్వీకరించలేకపోయినా కూడా అది ఒక సమస్యే. కాబట్టి ఈ సమస్యలు రాకుండా మనం ఇలా చైతన్యవంతులుగా ఉండగలుగుతున్నాము అంటే ఆ తల్లి యొక్క కరుణ, ఆ తల్లి యొక్క దయ వల్లే మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తూ పిండాండానికి బ్రహ్మాండానికి అవినాభావ సంబంధాన్ని చేకూరుతూ ఆ తల్లి ఈ సృష్టినంతా కూడా తన యొక్క అరుణ వర్ణంతో నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఎలా నిండిపోయిందిట, ఆ తల్లి యొక్క కరుణతోటి దయతోటి నిండిపోయింది. మరి మనకు ఒక సందేహం కలుగుతుంది, మరి తల్లి యొక్క దయతోటే నిండిపోయినప్పుడు కొంతమంది వారి యొక్క శరీరాన్ని వదిలేస్తూ ఉన్నారు కదా, మరి ఇది ఎలా సాధ్యము, మరి దయ ఉన్నప్పుడు ఇలా చెయ్యకూడదు కదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. నిజానికి ఆవిడ లయం చేసేది కూడా మన పైన ఉన్నటువంటి దయతోటే. మనము ఇప్పుడంటే వయసులో ఉండే అనేక రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలకి మనం లోనవుతూ ఉంటాం. ఇంకా వయసు పెరిగే కొద్దీ ఈ శారీరక మానసిక సమస్యల్ని తట్టుకోవడం మన వల్ల కాదు. మనం స్వీకరించినటువంటి పదార్థాన్ని మనము సహజ సిద్ధంగా వదలలేము. బయటికి వదలలేక ఎన్నో అవస్థలు పడుతూ ఈ జీవుడు నరకయాతన అనుభవిస్తూ, ఇక మనము అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి, మనకి చాకిరీ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా విసుగు వచ్చేటట్టుగా ఉందనుకోండి. అబ్బా ఎందుకురా ఈ బతుకు, వెళ్ళిపోతే బాగుండు అన్నటువంటి భావన భర్తకి కానీ, పిల్లలకి కానీ, కోడళ్ళకి కానీ కలిగిందనుకోండి. ఇక ఎందుకు ఈ బతుకు, నిజం అంతే కదా. కాబట్టి అలాంటి స్థితి రాకుండా తల్లి ఏం చేస్తోంది, చాలు ఇక అనుభవించినంత కాలం అనుభవించావు, ఇక నీ పని అయిపోయింది అని ఆ తల్లి తిరిగి మనల్ని ఏం చేస్తోంది, తనలోనే కలుపుకుంటుంది. ఇది కూడా మరి ఆ తల్లి యొక్క దయ అవునా కదా చెప్పండి. మరి మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్టు ఆ తల్లి చూస్తుంది. నిజానికి మనకి కళ్ళు ఇచ్చినటువంటి ఆ తల్లి ఆ కళ్ళుకి చూసేటటువంటి శక్తిని ఇవ్వలేదనుకోండి. అలా ఆ శక్తిని ఇవ్వకపోతే మనము తనివి తీరా భర్తని చూసుకోగలుగుతామా, లేకపోతే మన బిడ్డల యొక్క ముద్దు ముచ్చట్లని చూడగలుగుతామా, లేకపోతే పుట్టబోయేటటువంటి మనవళ్ళని మనవరాళ్ళని చూడగలుగుతామా? లేదే. మరి ఈ కంటికి ఆ తల్లి ఆ శక్తిని అనుగ్రహించి మనకి చూడడానికి అవకాశాన్ని కల్పించింది కాబట్టి మనకి ప్రియమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా చూడగలుగుతున్నాము. ఒక చక్కటి చీర కట్టుకున్నాము అంటే ఆ రంగు, దానిపైన ఉన్నటువంటి డిజైన్ చూసే కదా మనం కొనుక్కుంటాము. మరి అలాంటివి కొనుక్కొని మనము ఆనందించగలుగుతున్నాము అంటే ఆ తల్లి మనకి ఈ కంటికి చూసేటటువంటి శక్తిని ఇచ్చింది కాబట్టి మనం దాన్ని అనుభవించగలుగుతున్నాము. మరి ఆ చూసేటటువంటి శక్తి లేకపోతే అసలు జీవితమే శూన్యంగా అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి అందాలని కూడా మనము ఆస్వాదించలేనటువంటి స్థితికి మనం చేరుకుంటాము. ఆ తల్లి దయతో మనకి ఆ చూసేటటువంటి శక్తిని అనుగ్రహించింది కాబట్టే ఎన్నో ప్రియమైనటువంటి వస్తువులని మనము చూడగలుగుతున్నాము. అలాగే వినే శక్తి, ఈ వినే శక్తి ఆ తల్లి మనకి ఇచ్చింది కాబట్టే మన పిల్లలు మనల్ని నోరారా అమ్మా అని పిలుస్తుంటే తనివి తీరా వింటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. మరి ఆ వినే శక్తే లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మధురమైనటువంటి పిలుపులకి మనం దూరమైపోతాము. అలాగే స్పర్శ శక్తి, మన శరీరానికి స్పర్శ శక్తిని ఇచ్చింది కాబట్టే పిల్లలు దగ్గరికి రాగానే వారిని హృదయానికి హత్తుకొని తల్లి ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ఎందుకు? పిల్లలకి కూడా ఏంటి, తల్లి యొక్క స్పర్శ వల్ల వారికి ఊరట లభిస్తుంది. ఎంతో గుక్కపట్టి ఏడుస్తున్నటువంటి చంటివాడిని కూడా చూడండి, వాడికి అసలు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. తల్లి చెప్తేనే కదా తండ్రి ఎవరో కూడా తెలిసేది. మరి అయినప్పటికీ కూడా అప్పుడే పుట్టినటువంటి బిడ్డడు కూడా ఏంటి,
పురిటి పొత్తుళ్ళలో ఉన్నటువంటి వాడు కూడా ఏం చేస్తాడు, ఏడుస్తూ ఉన్నటువంటి వాడు తల్లి ఆ చంటివాడిని తన హృదయానికి హత్తుకోగాని నాకన్నా నా బుజ్జి అనగాని వాడికి ఎవరు చెప్తారో ఏమో తెలియదు, కానీ గమనించండి మీరు, తక్కువని వాడి ఏడుపు ఆపేస్తాడు. మనం ఏమన్నా నేర్పించామా? నేర్పించలేదు. ఆ స్పర్శ, ఇన్ని నెలలు నేను ఈ తల్లి కడుపులోనే ఉన్నాను, ఈ స్పర్శ నాకు అలవాటైన స్పర్శ, ఈ తల్లి యొక్క స్పర్శ నాకు అలవాటైనటువంటి స్పర్శ, ఈ స్పర్శ నేను ఇప్పటి వరకు అనుభవించినటువంటిదే, కాబట్టి ఈ స్పర్శలోనే నాకు భద్రత ఉంది అని ఆ చంటివాడు గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నటువంటి వాడు కూడా తక్కువని ఏడుపు ఆపేస్తాడు తల్లి హృదయానికి హత్తుకోగాని. ఆ స్పర్శ సుఖముని మనము అనుభవించగలుగుతున్నామంటే ఆ తల్లి కృపతోటే కదా. మరి ఆ తల్లే కనుక ఈ యొక్క సుఖాన్ని కనుక మన దగ్గర నుంచి ఉపసంహరించిందనుకోండి, లోకంలో మనకి ముళ్ళ పొదని కౌగిలించుకున్నా ఒకే రకమైనటువంటి ఆనందం, లేకపోతే ఏదైనా సున్నితమైనటువంటి దాన్ని తాకినప్పటికీ కూడా అంతే ఆనందం. అంటే ఎటువంటి స్పందన ఉండదు, ఎందుకు? స్పర్శ అనేది మన శరీరానికి లేదు కాబట్టి. అలాగే మన నాలికకి రుచి చూసేటటువంటి శక్తిని ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టే మనకి మామిడికాయల కాలం రాగానే ఏమనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు చక్కగా పుల్లటి మామిడికాయలు వస్తున్నాయి కానీ కొత్త ఆవకాయ వేసుకున్నామేంటి, ఆ రుచే వేరు అనుకుంటాము. ఆ రుచే వేరు అనుకొని మామిడికాయల కాలం వచ్చి రాగానే ఏం చేస్తాము, ఒక 4-5 కాయలైనా ఆవకాయ వేసేసుకుంటాము, ముక్కల పచ్చడి వేసేసుకొని దాన్ని తినాలని తహతహలాడిపోతాము. మనకి నాలికకి రుచి చూసేటటువంటి శక్తి ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి రుచులన్నీ కూడా మనం ఆస్వాదించగలుగుతున్నాము. అదే ఆ రుచి చూసేటటువంటి శక్తిని కనుక ఆ తల్లి మన దగ్గర నుంచి తీసేసిందనుకోండి, మన నాలిక పైన ఒక బొగ్గు కడిక పెట్టినా ఒకటే, ఇంకే పదార్థం పెట్టినా కూడా ఒకటే. ఎందుకు? మనం రుచిని చూసేటటువంటి స్థితిలో మనము లేము కాబట్టి. కాబట్టి ఇన్ని రకాలుగా ఆ తల్లి తన యొక్క దయతోటి, తన యొక్క అరుణవర్ణంతో మనల్నందరినీ కూడా రక్షిస్తూ ఉంది. కాబట్టి మనమేం చెయ్యాలి, ఒక్కసారైనా కృతజ్ఞతగా ఆ తల్లి యొక్క నామాన్ని మనము పలకాలి. మనకి ఏదైనా చాలా బాధ కలిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తాము, మనం ఏదో ఇంట్లో పనిచేస్తూ ఉన్నాము, పట్టుకారతోటే కాఫీ గిన్నె దించపోయాము, కాఫీ గిన్నె దించపోగానే వేడిగా చేతి వేడికి తాకింది అనుకోండి, వెంటనే అమ్మా అని అప్రయత్నంగా పైకి అనేస్తాము. అమ్మా అని అప్రయత్నంగా అనగానే శ్రీమాత అంటే మనము ప్రేమపూరితంగా కనుక ఆ తల్లిని నమ్ముకుంటే మనం పలికేటటువంటి ప్రతి మాట కూడా ఆ తల్లి పలుకులే అవుతాయి. శ్రీమాత అన్నటువంటి నామాన్ని మనం పలికినట్టే కదా. కాబట్టి మన దినచర్య అంతా కూడా అలా ముడిపడేటట్టు చేయగలిగినటువంటి శక్తి ఈ నామానికి ఉంది. మన ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తూ వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ మన జీవితం సాఫీగా సాగాలి అంటే ఈ నామాన్ని కనుక మనము ఉపాసన చేసినట్లయితే ఆ తల్లి యొక్క కరుణ దయ మనకి అర్థమయ్యి, మనకి మన అమ్మ మీద ఎలా అయితే హృదయంలో అవ్యాజమైనటువంటి ప్రేమ దాగుకొని ఉంటుందో, అలాగే ఆ జగజ్జనని అయినటువంటి శ్రీమాత మీద కూడా అలాంటి ప్రేమ ఉద్భుతమవుతుంది. కాబట్టి ఈ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్నటువంటి నామాన్ని కనుక మనం ఉపాసన చేసినట్లయితే మనం ఎటువంటి శక్తుల్ని పొందుతాంట, ఇది అది అని కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మన ఆధీనంలోకి వస్తాయి. ఎందుకు? మనం ఇందాక చెప్పుకున్నాం, ఎరుపు వర్ణం అనేది మార్పుకు సంకేతము. ఈ మార్పుకు సంకేతమైనటువంటి ఎరుపు వర్ణాన్ని కనుక మనం ధ్యానం చేస్తే విశ్వంలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తులన్నీ కూడా మన వశమవుతాయి. తను ఛాయావిస్తే తరణ సరణి శ్రీ సరణి దివం సర్వాముర్మి మరుణి మణి మగ్నాం స్మరతి భవంతస్యత్రస్యద్వన హరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యా కతి కతిన గీర్వాణ గణికా అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ భూలోకంలోనే కాదు, ముల్లోకాలలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మన వశమవుతాయి. మన వశమైపోతాయి అనగానే ఇదేదో వశీకరణ మంత్రం అని కాదు, అంటే వారు పలికినటువంటి మాట సత్యమవుతుంది, వారు ఇచ్చినటువంటి దీవెన సత్యమవుతుంది. నిజానికి చూడండి,
ఒక సద్గురువు అయినటువంటి వారు ఏదైతే ఒక వాక్కుని పలుకుతారో అది ఆశీర్వచనం అవుతుంది. ఏదైనా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనము ఆ గురువు గారి వద్దకు వెళ్ళి మనం మన సమస్యని విడమరిచి చెప్పినప్పుడు గురువు గారు వెంటనే నీ పనైపోతుంది అని కూడా చెప్పక్కర్లేదు. శుభం భూయాత్ అంటే ఇక మనకి ఆ గురువు గారి యొక్క ఆశీర్వచనం మనకి లభించినట్లే. కాబట్టి ఏంటి, ఈ నామాన్ని మనము ఎప్పుడైతే పట్టుకుంటామో మన జీవితంలో కూడా అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. ప్రతిదీ కూడా ఆ యొక్క తల్లిమయంగా దయాస్వరూపిణి అయినటువంటి అమ్మ రూపంగా మనం భావన చేస్తూ అన్నీ కూడా ఆ తల్లికి చెందినటువంటి మాటలుగా, ఆ తల్లికి చెందినటువంటి పనులుగా చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పు చేయడానికి మనం జంకుతాము. ఈ రకంగా ఏంటి, మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. కాబట్టి వసిన్యాది దేవతలు క్రియాశక్తి అయినటువంటి ఈ 4 భుజాల గురించి చెప్పిన తర్వాత మనకి మళ్ళీ అరుణవర్ణం గురించి చెప్పటం. అరుణవర్ణం ఎప్పుడైతే చిక్కపడుతుందో అది తెలుపు రంగులోకి మారుతుంది. ఆ తెలుపు రంగు శుద్ధ సత్వగుణాన్ని పొంది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ శుద్ధ సత్వగుణాన్ని పొందుతామో ప్రతిదీ కూడా మనం చాలా తేలికగా తీసుకోగలుగుతాము. ఎవరైనా మనల్ని ఏదన్నా అన్నారనుకోండి, అది కూడా చాలా తేలికగా తీసుకుంటూ ఏమోలే ఆ తల్లే ఈ రకంగా వీడిని ప్రేరేపించి నన్ను ఈ మాట అనిపించిందేమో అని భావన చేస్తూ వారిని కూడా మన్నించి క్షమించగలిగినటువంటి స్థితికి మనము చేరుకుంటామంటే కోపం మీద కోపం వచ్చేటటువంటి స్థితికి మనం చేరుకునేటటువంటి స్థితి ఈ నామం వల్ల మనకి కలుగుతుంది. కాబట్టి మనము ఈ నామం పలికేటప్పుడు ఏదో నిదారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని కాకుండా నా శరీరం దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక పరమాణువుగా భావన చేస్తే ఆ యొక్క పరమాణువులో ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి నా చేత అన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి పనులను నిర్వర్తింపచేస్తూ ఎల్లవేళల యందు కూడా ఆ తల్లి యొక్క చరణారవిందాల పైన నా దృష్టి నిలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుకాక అన్నటువంటి మార్పు మన జీవితంలో రావాలి అంటే మనం ఈ నామాన్ని పట్టుకొని మనం ధ్యానం చేసినంత మాత్రాన అంతటి శక్తిని మనము పొందగలుగుతాం. అందుకేనండి లలితా సహస్రనామాలు అంటే ఏదో పారాయణ చేసేస్తున్నాము అని పారాయణ చేయడం కాదు. మనం ఒక్కసారి కొంతైనా అర్థం తెలుసుకోగలిగితే, నేను ఇప్పుడు పూర్తిగా మీకు అర్థం చెప్పానని కాదు, నేను చాలా పరమాణువు వంతు మాత్రమే మీకు ఆ యొక్క నామము యొక్క అర్థాన్ని నేను తెలియచేయగలిగాను. కాబట్టి ఆ కాస్త పరమాణువును కనుక మనం పట్టుకున్నట్లయితే మన జీవితంలో, మన జీవన విధానంలో అనూహ్యమైనటువంటి మార్పులు రావటమే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తులు మనకి వశమవుతాయి. ఎప్పుడైతే ఈ శక్తులు మనకి వశమవుతాయో అప్పుడు కూడా మనము అహంకరించకుండా ఏం చెయ్యాలి, అమ్మా నీ దయతో నాకు ఇలాంటి శక్తులన్నీ కూడా నువ్వు అనుగ్రహించావు కాబట్టి నేనేం చేస్తాను, అందరికీ కూడా మంచి జరగాలని నేను ఈ శక్తుల్ని వినియోగిస్తాను అన్నటువంటి ధోరణితో మనము ఆలోచిస్తూ ఆ తల్లి యొక్క పాదాలని పట్టుకోవాలి. కాబట్టి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనగానే మనం ఏం చేయాలి, ఒక్కసారి ఇలా కన్నులు మూసుకోవాలి. ఒక్కసారి ఇలా కన్నులు మూసుకొని ఆ జగజ్జనని యొక్క రూపాన్ని, అరుణవర్ణంతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపాన్ని, ఆ అరుణవర్ణం ఆ తల్లి వరకే పరిమితమైపోయినట్లుగా కాదు, మన వరకు వ్యాపించినట్లు, మన నుంచి మనం కూర్చున్నటువంటి చుట్టూ ప్రదేశంలో వ్యాపించినట్లు, తర్వాత ఇల్లంతా వ్యాపించినట్లు అలా ధ్యానము మెల్లిగా చేసుకోవడం మొదలు పెట్టాలి. అంటే ఆ పరిమితిని మనం పెంచుకుంటూ పోవాలి. అలాగే మనం సామూహికంగా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేది కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మీరు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు ఆచరిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన
జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే కనుక అవి తొలగిపోతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.